నమస్తే. ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ముఖ్యంగా ఎస్సీ వర్గాలు ఎవరు కూడా సంతోషంగా ఉన్నట్టుగా కనబడట్లేదు. సో చాలా ఏళ్ల పోరాటం, హక్కులపైన, రిజర్వేషన్లపైన మాల కావచ్చు, మాదిగ సామాజిక వర్గం కావచ్చు, 57 ఉపకులాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పక్కన చాలా ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నటువంటి సమస్య. మరో పక్కన మాదిగ సామాజిక వర్గానికి 9%, అలాగే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొన్ని కులాలకు 5%, అలాగే 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా విభజిస్తూ మరో గ్రూప్ను విభజించి ఏ గ్రూప్లో 1%ని కేటాయించడం జరిగింది. వీటన్నిటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి 1% కేటాయించడం ఏంటి అన్నటువంటి డిమాండ్ ప్రధానంగా వినబడతా ఉంది. సో ఏదైనా కానీ మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి గ్రూపులు కూడా మేము దాంట్లో ఉండమని చెప్పేసి అంటా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాకు ఇంకా రావాల్సినటువంటి పర్సెంటేజ్ ఎక్కువ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అదే సందర్భంలో మరోసారి షమీం అఖ్తర్ గారిని ఇంకా గడువును కూడా పొడిగించడం జరిగింది. మీకు ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా చెప్పుకున్నటువంటి అవకాశం 10వ తారీఖు వరకు ఇస్తా ఉన్నాం. మీరు ఏమేమి డిమాండ్ చేస్తూ ఉన్నారో రాతపూర్వకంగా షమీం అఖ్తర్ గారికి తెలియజేయండి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు. సో ఇదే సందర్భంలో ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి బైరి వెంకటేశ్వర గారు సైతం కూడా ఈ రోజు వాళ్ళ వర్గాన్ని కూడా చాలా మందిని తీసుకురావడం జరిగింది. వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి షమీం అఖ్తర్ గారిని కలిసి విన్నవించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనతో పాటు బైరి వెంకటేశ్వర గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. సో ఏంటి ముఖ్యంగా 3 గ్రూపులను ఏబిసిడి అన్నటువంటి 4 గ్రూపులు ఉండాలనేది మొదటి నుంచి ఉండేది. కానీ 3 గ్రూపులుగా విభజించి ముందుగా మీరు ఏదైతే ఏ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళకి 1% కేటాయించామని చెప్పేసి, సో సంతోషంగా ఉన్నారా ఏ గ్రూప్ లో ఉన్నటువంటి మీరు? ఇప్పుడు వాస్తవానికి ఏబిసి కాకుండా 1 to 3 గ్రూపులు చేసి ఇప్పుడు వాళ్ళ మంది బాధ ఏంటంటే మా ఏబిసిడి అనేది కొన్ని ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు 1 to 3 గ్రూపులు చేసి 1 గ్రూప్ లో ఏం చేశారంటే పూర్తిగా నిరాధారణకు గురైనటువంటి కులాలను 1 గ్రూప్ లో పెట్టారు. ఒక మోస్తారుగా ఉన్నటువంటి కులాలను గ్రూప్ 2లో పెట్టి కొంత బెటరు ఫలాలు పొందినటువంటి వాళ్ళని గ్రూప్ 3లో పెట్టడం అనేటువంటిది ఈ షమీం అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలపడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా చూసాం. సో ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జనాభాను కానీ, అదేవిధంగా వీళ్ళ విద్యా పరిస్థితులను కానీ, వృత్తులను కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఒక కమిషన్ ఒక మంచి రిపోర్ట్ని ఇచ్చిందనేటైతే మేము తెలియజేస్తా ఉన్నాము. ఇక అంటే ఈ వాస్తవానికి ఈ మాత్రం ఒక ముందడుగు ఎస్సీలలో ఈ కేటగరైజేషన్ చేయాలనేటువంటి ఒక అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవాళ ముందడుగేసి ఒక మంచి పరిణామానికి దారితీసింది అనేటువంటి అంశాన్ని మేము వెలుగుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దీనికి సంపూర్ణంగా కృషి చేసినటువంటి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి మేము ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా మేము వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇదే అంశం మీద ఈ కమిషన్ గారితో మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇచ్చిన రిపోర్టులో దాదాపుగా ఒక 90% వరకు ఒక మంచి రిపోర్ట్ను అందించారు. సో ఈ ప్రయత్నంలో 1-2 కులాలకు సంబంధించిన వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళు గతంలో ఈ ఎంఆర్పిఎస్ కానీ మిగతా ఈ నాయకులు అయితే ఏబిసిడి వర్గీకరణ అని గతంలో జరిగిన దాన్నే ఇంప్లిమెంట్ చేయాలని కొట్లాడారు కాబట్టి ఆ ఏబిసిడి వర్గీకరణలో 1-2 కులాలు అటు ఇటు అయినాయి. ఓకే, లాస్ట్కు డి గ్రూప్ లో ఉన్న కులాల జనాభా అనేటువంటిది ఈ తెలంగాణ ప్రాంతంలో లేదని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆ కులాలను మిగతా కులాలకు షిఫ్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ షిఫ్ట్ చేసే క్రమం లోపల 1-2 కులాలు ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అంటే గతంలో బి గ్రూప్ లో ఉన్నటువంటి దూర్ అనే కమ్యూనిటీ సి కేటగిరీలో పెట్టడం జరిగింది. ఓకే, సో వాళ్ళు కూడా ఈ చర్మ వృత్తిని ఆధారంగా చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఆ కులాన్ని బి గ్రూప్ లో పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అది గతంలో ఏదైతే ఉన్నదో దానికే రావాలంటారు కానీ కొత్త గ్రూప్ రావాలని కోరుకోవట్లేదు. సో ఏదైతే మాల దాసరి ఇవన్నీ కూడా ఆల్రెడీ సిలోనే ఉన్నారు. సో ఈ కులాలు గతంలో ఏదైతే ఉన్నాయో అదే ఇక్కడ కూర్పు చేయడం జరిగింది. 1-2 కులాలు మాత్రమే మార్పు చెందడం జరిగింది. దాదాపుగా ఒక మంచి నివేదికను ఇచ్చారు అనేటువంటిది అయితే మేము భావిస్తాం. అంటే ఇప్పుడు మొదటి గ్రూపులో 1వ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా 1% కేటాయించడం పట్ల మీరు దానికి సంతోషంగానే ఉన్నారా? ఓకే, ఇక్కడ 1% లో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో 15 కులాలు, వాళ్ళ యొక్క జనాభా ఎంత 171,625. ఆ 1%కి ఇచ్చినటువంటిది 171,625. వాస్తవానికి 54 లక్షల జనాభా మొత్తం ఎస్సీలకు సంబంధించింది. ఈ జనాభా లోపల మనకు 52 లక్షల జనాభా ఇక్కడ తీసుకున్నాము. దీంట్లో 1% అంటే 5 లక్షల పైన ఉండాలి.
కానీ ఇక్కడ వెనుకబాటుతనం ఆధారంగా ఈ 15 కులాలకు 1% ఇవ్వడం అనేటువంటిది సబబే. ఓకే. కానీ ఇవాళ మిగతా గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ 15 కులాలు కాక మిగతా కులాలు ఉన్నాయి కదా, దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, వీళ్ళను ఈ గ్రూప్ 2 and 3లో మాలా మాదిగ కులాలతో పెట్టడం జరిగింది. మేము మొదట్లో డిమాండ్ చేసింది ఏంటంటే ఈ 57 కులాలకు 7% రిజర్వేషన్ ఇవ్వమని గతంలో కమిషన్ నియమించినప్పుడే అడిగినాం. మీరు కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో అట్లా కాకుండా వీళ్ళను మళ్ళా గతంలో ఏదైతే వర్గీకరణ చేసిరో అది కూడా ఏంది సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగానే ఈ గ్రూప్లను డివైడ్ చేసామని కమిషన్ చెప్పింది. సో ఈ గతంలో 7% ఉన్నటువంటి గ్రూప్ 2కి 9% రిజర్వేషన్ పెంచడం జరిగింది. సో ఈ మాల కులంలో ఉన్నటువంటి గ్రూప్ 3 లోపల ఈ 5% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిండ్రో, సో ఇది ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కొంత బెటర్గా ఉన్నదనేటువంటిది మేము భావిస్తున్నాం. లేదంటే మాత్రం ఇట్లా కాకుంటే 7% రిజర్వేషన్ ఇవ్వడానికి మాదిగ కులాలు ఒప్పుకుంటారు అనేది చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే ఈ కులాలన్నీ ఒక గ్రూప్ లో పెట్టేసి, లేదంటే 2 గ్రూపులు చేసి ఉన్నటువంటి 57 కులాలు ఒకటే గ్రూప్ పెట్టండి, లేదంటే వీళ్ళని రెండు గ్రూపులు చేయండి, చేసి 7% ఇవ్వండి. దానికి మీరు మాదిగ కులాలు ఒప్పుకుంటామంటే మేము ఒప్పుకుంటాం. లేదు ఇప్పుడు ఇట్లా పెట్టిరనంటే ఓకే, మేము కూడా మా అనుబంధ అన్నదమ్ములుగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నదానికి మేము కొంతవరకు బెటర్గా మేము ఫీల్ అవుతాం. సో ఏదేమైనా ఈ అఖ్తర్ తీసుకున్నటువంటి కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, వీళ్ళు తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు బేస్డ్గా తీసుకున్నామని చెప్పేసి వారు నివేదిక ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ 2011 జనాభాను తీసుకోవడం జరిగింది. ఇది కొత్త జనాభా లెక్కలు తీసుకున్నట్లయితే ఇంకంత కొంచెం మెరుగ్గా ఉండేది. కానీ ఇక్కడ దాని ప్రకారంగా చూసుకున్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటిది ఒక 75% వరకు ఒక బెటర్గా ఒక నివేదిక ఇచ్చారని చెప్పేసి మేము భావిస్తాం. సో ఒక పక్కన మాదిగ అంటే ముఖ్యంగా మాదిగ గ్రూప్ లో ఉన్నటువంటి కొన్ని కులాలు కావచ్చు, ఇప్పుడు మనం అన్నట్టుగా 2 గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇంకా రావాల్సినటువంటి పర్సంటేజ్ ఇంకా 11% రావాలి మాకు అన్నటువంటి పోరాటం మందకృష్ణ గారు ఇంకా చేస్తానే ఉన్నారు. 11% ఎవరికి మాదిగలకు రావాలన్నా ఆ గ్రూప్ మాదిగ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రూపులు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. మీరు ఆ గ్రూపుల గురించి ఆలోచన చేస్తే వాళ్ళని పక్కకు పెట్టి అందులోకి ఇంకో 2% తీసియండి. మరి ఆ గ్రూప్ 2 నుంచి గ్రూప్ 2లో ఏదైతే ఉన్నారో ఈ కులాలు, ఇందులో ఈ ఇచ్చినటువంటి 9% రిజర్వేషన్ అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి 18 కులాలకు సంబంధించింది. ఈ ఒక్క మాదిగకు సంబంధించింది కాదు. ఇప్పుడు వీళ్ళంతా కూడా మా వాళ్ళే అని అనుకున్నప్పుడు సరే, ఈ వీళ్ళు అన్ని కులాలు మనయే కదా, ఇలా మొత్తం 59 కులాలు దళితులే. అవును. సో కాబట్టి మాలలైన వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు కూడా మన దళిత సోదరులే. సో వాళ్ళు ఉన్నటువంటి కులం ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉన్నది, మాదిగలు ఉన్నటువంటి కులం ఒక గ్రూప్ ఉన్నది. ఇందులో కూడా కొన్ని కులాలను కలిపిరు కాబట్టి వాళ్ళని కలుపుకపోదామంటేనేమో ఈ రకంగా ఉండండి, మాకు కూడా న్యాయం జరగాలి కోర్టు ప్రకారంగా అనుకున్నప్పుడు అయితేనేమో ఇంకా 4% పెంచండి. లేదా మీకు ఈ కులాల మీద ప్రేమ ఉన్నది అనేటువంటి కృష్ణమాదిగ అన్న భావిస్తే ఈ గ్రూప్ 2 నుంచి ఒక 4% తీసి మా కులాలను ఒక ఆడబెట్టి ఆ ఉన్నటువంటి ఏ గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో దానికి కలపండి, దాన్ని మేము ఒప్పుకుంటాం. ఇది మాత్రం గ్రూప్ 2 అట్లనే ఉండి ఈ గ్రూప్ 3లోకి 2-3 కులాలను బయటకు వచ్చి వాళ్ళకి 1% ఇవ్వాలి, ఇళ్ళకి గ్రూప్ను తీసేయాలి అనేటువంటిది మరి శాస్త్రీయంగా మీరు మాట్లాడే మాట ఎట్లయితుందో మీరు గమనించుకోవాలి. మీరు చేయాలనుకున్నప్పుడు మిగతా కులాల కోసమే నేను పనిచేస్తా, ఏదైతే మాదిగ కులాలు ఆల్రెడీ డెవలప్ అయినాయి, వెనుకబడ్డ కులాల కోసమే నేను మాట్లాడుతున్నా అని మీరు అంటే, మీరు ఈ కులాలకు అందరికంటే మీరు 2% తగ్గించుకొని వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. అట్లా కాదు మాకు మాత్రం ఎక్కువ రావాలి, పక్కన దాంట్లోకెళ్ళి ఎక్కువ పోవాలనేటువంటిది అది అంటే సామాజిక న్యాయం కోరుకునే నాయకుని లక్షణం కాదు. సో అట్లా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇదే విధంగా ప్రభుత్వాన్ని వీలైతే ఇంకొక ఈ 15% ఉన్నది కదా, 22% జనాభా పెరిగింది కొత్త లెక్కల ప్రకారంగా, దాన్ని పెంచండి. మీరు దానికోసం ఇక్కడ మీరు చట్టం చేయండి. చట్టం ఇప్పుడు చేస్తారు కదా వర్గీకరణ కోసం, ఆ చట్టం చేసే క్రమంలో రిజర్వేషన్ల శాతం కూడా పెంచుతూ కేంద్రానికి పంపండి. ఇప్పుడు మీరు వాదించేటువంటి వాదనకి మీరు 57 కులాలు మీకు బైర్ వెంకటేశం గారికి మద్దతు ఇస్తా ఉన్నాయి. కొంతమంది మందకృష్ణ గారితో కూడా వాళ్ళు వెళ్తా ఉన్నారు, ఇది సక్రమంగా లేదు, 1% కేటాయించడం ఏంటి అంటూ 1 గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. సో వాళ్ళని అందరినీ కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం బైర్ వెంకటేశం గారు ఏమైనా చేస్తా ఉన్నారా? ఇప్పుడు బైర్ వెంకటేశం అనే వ్యక్తి ఈ కులాలన్నింటినీ కూడా విస్మరించినప్పుడు, మాదిగ కులాలు ఈ కులాలను విస్మరించినప్పుడు ఈ కులాలకు కూడా అస్తిత్వం ఉండాలని చెప్పేసి ఒకరినొకరిని వాళ్ళని కూడగట్టుకుంటూ వాళ్ళ గూడాలకు వాళ్ళ ఇళ్లకు పోయి తీసుకొచ్చి సంఘాలను ఏర్పాటు చేసి
ఇవాళ 57 కులాలు ఉన్నాయన్నట్టు ఒక అస్తిత్వానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఇవాళ 57 కులాలకు మీరు న్యాయం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇవాళ ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కులాలు. ఇవాళ మాంగారోడి కులం ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి బేడబుడుగ జంగం ఉన్నటువంటి చిందు ఉన్నది, ఇక్కడ డక్కల ఉన్నది. అన్ని కులాల వాళ్ళు వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం ఇవాళ నిలబడుతూ మాకు మా హక్కులు కావాలని కొట్లాడే స్థితికి వచ్చిండ్రు. ఇలా మీరు ఒక కులాన్ని 2 కులాలను పెట్టుకొని వీళ్ళను ఇళ్ళకి పోవాలని అంటుర్రు అని చెప్పేసి అంటుర్రు. మీరు ఏ కులాలను అంటారు? సి గ్రూప్ లో ఉన్నటువంటి కులాలను వాళ్ళు 2-3 కులాలకి ఇళ్ళ అన్యాయం జరుగుతుంది ఇల్లు ఉంటాయని అంటున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరగాలన్నప్పుడు మరి మీరు ఎంత శాతం ఇస్తారు వాళ్ళ కోసం? వాళ్ళని ఇంకో గ్రూప్లో పెట్టి డీలో పెట్టాలని అంటున్నారు. మాలలోకి వెళ్ళి ఆ గ్రూప్ నుంచి గ్రూప్ 3ని తీసి ఒక డి గ్రూప్ పెట్టాలా, వాళ్ళకి 1% ఇవ్వాలని అంటున్నారు. మీరు కూడా ఇంకా వాళ్ళు ఇంకా ఆ 1%కి సరిపోరు కదా వాళ్ళు. అట్లా పెట్టినప్పుడు మీ బి గ్రూప్ నుంచి ఎంత శాతం తీసి వాళ్ళకి ఇస్తారో చెప్పండి. మరి దానికి మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అన్ని బేరీజ్ వేసుకొని అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా ఒక మంచి రిపోర్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసింది కమిషన్ రిపోర్ట్ అనేది మేము భావిస్తున్నాం. దీన్ని ఏం మాత్రం మార్చాలనుకున్నా కానీ మాకు 7% ఇవ్వండి, మేము పక్కకు పోతాం. మీ గ్రూప్ 2 అవసరం లేదు, మాకు గ్రూప్ 3 అవసరం లేదు. మాకేదో మాకు కావాల్సినటువంటి మా కుల సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు మా వాళ్ళు సర్టిఫికెట్ లేక తిరిగి లాస్ట్ మాలమాదిగా సర్టిఫికెట్లు తీసుకురు. వాళ్ళంతా మీ కులాల జనాభాలో ఉన్నారు, వాళ్ళని బయటకు తీయండి ఫస్ట్. ఓకే, అట్లా తీస్తే మీ జనాభా ఎంత ఉంటుందో చూడండి. మా పర్సెంటేజ్ మాకు ఇవ్వండి. మాకు ఇంతవరకు డెవలప్మెంట్ పరంగా కూడా ఎవరికి లోన్ దక్కలే. మాకు సపరేట్ కార్పొరేషన్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు, చెప్పిర్రు, ఇప్పటి వరకు అమలు చేస్తలేరు. ఇప్పటికైనా కానీ ఆ కార్పొరేషన్ సపరేట్గా 57 కులాలకు మళ్ళీ గ్రూప్ల వైజ్గా మీరు కార్పొరేషన్ చేస్తే మళ్ళీ నోట్ల మాన్య అవుతుంది మాకు. ఈ ఏబిసిడి గ్రూపులు చేయొద్దు. ఆ 57 కులాలకు సపరేట్ డెవలప్మెంట్ కావాలంటే మాకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మా అభివృద్ధి కోసం ప్రత్యేక హాస్టల్స్ పెట్టండి. మాకు సంబంధించిన ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురండి. ఈ ఆర్టీఈ చట్టం ఏదైతే ఉందో ఫస్ట్లో దాంట్లో మాకు ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా మీరు చట్టం తీసుకురండి. మా అట్టడుగున ఉన్నటువంటి 57 కులాలకు ఏం న్యాయం చేస్తారో మీరు చెప్పండి. అంతే తప్ప ఇది కట్టెల పుల్ల కట్ట పెట్టుకుంటా ఈ ఉన్న వర్గీకరణ ఆపే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వర్గీకరణ అడ్డుకునే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వర్గీకరణ చట్టం రూపంలో దాల్చాలి. మా కులాలకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో, మా అభివృద్ధి కోసం ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి దాని మీద ఒత్తిడి తీసుకురావాలి. రాజకీయంగా అవకాశాలు కల్పించాలి. ఈ కులాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఇలా ఎమ్మెల్సీ ఎంపీ పదవులు ఉన్నాయి, ఎనడాన్ని ఇచ్చిండ్రా? ఉన్న 19 స్థానాలలో మిగతా కులాల గురించి ఎనడ మాట్లాడారు. సో ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని 57 కులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా ఈ దళిత సంఘాల్లో కొట్టాడేటువంటి నాయకులు మాట్లాడాలని చెప్పేసి నేను కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది మొత్తానికైతే గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలంతా కూడా షమీం అఖ్తర్ గారి నివేదిక కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా కూడా స్వాగతిస్తాము. చిన్న లోపాలు ఉంటే సవరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు షమీం అఖ్తర్ గారిని కలవడానికి వచ్చానన్నటువంటి అభిప్రాయాన్ని బైర్ వెంకటేశ్వర గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో అనిల్, మన తొలి వెలుగు.